గౌరవనీయులు వార్డు మెంబర్ కేతమ్మ గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. హలో సార్, మా శ్రీనివాస గౌడ్ గారికి, మా మంత్రివర్యులు యాదవ గారికి, శ్రీనివాస యాదవ గారికి, ఇక్కడికి వచ్చిన చిన్నలకు పెద్దలకు టైం లేదు కాబట్టి అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఒకటే, ఆనాడు రేవంత్ రెడ్డి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మాటలు కోటలు దాటినాయి, గడపలు అడుగులు దాటుతున్నాయి. బీసీలంతా ఒక్కటైతే కొడుకాని మేమైపోతావు, మణిమాస అయిపోతావు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు తక్కువలేరు. ఎక్కడ చూసినా బీసీలు, యాడ చూసినా బీసీలు. బీసీ సంఘాలు ఒకటైతే ఇవాళ ఎంతో మంది బీసీలు 44% 42% ఇస్తానని ఒప్పుకున్నావు. రిజర్వేషన్ ఏమైంది? మళ్ళీ ఎలక్షన్ అని ముందుకు పోతున్నావు. ఫస్ట్ కొడుక మా రిజర్వేషన్ తెలిసినాక ఎలక్షన్ పెట్టు. మీ కాంగ్రెస్ ను మా బీసీ బిడ్డలందరూ కలిసి ఒక్కటై నీ కాంగ్రెస్ ను మొదలు పెట్టే టైం వచ్చింది కొడుక. ఆనాడు తెలంగాణ కొట్లాడితే మేము బీసీ సంఘాల కూడా కొట్లాడతాం. ఏమనుకున్నావు? మా రిజర్వేషన్ కొట్లాడతాం. బీసీలు తక్కువ 4 కోట్ల మందిలో 2 కోట్ల జనము బీసీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఏం చేసినావు? ఏం మీకింది నీ కాంగ్రెస్? చెప్పిన నీ హామీలు మీకినవా? ఎన్ని హామీలు ఇచ్చినావు? 6 పథకాలు ఆడవన్నీ ఇచ్చినావు. 24 గంటలు కలవకుంటలోళ్ళు అలా మీరు వస్తావు. బీసీలు ఏం పట్టించుకుంటలేవు. బీసీలను ఆగం చేస్తున్నావు కొడుక. మన రిజర్వేషన్ ఫస్ట్ తెలవాలి. ఫస్టే నీ ఎలక్షన్ తర్వాత మా బీసీలు కలుసుకుంటే మీ కాంగ్రెస్ కొడుక తుక్కు లేపు మొక్క పెడతాం. రేవంత్ రెడ్డి ఏమనుకున్నావు? తుమ్మి పాటి పాడుగాను తెలంగాణ పట్టిన పీడ నీ కాంగ్రెస్ పాడువాడా? తెలంగాణ నేర్పిస్తున్నా ఒక్కరు అల్మన్నోళ్ళని దాంట్లో దరిద్రుడా. జై కేసీఆర్, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ కేతమ్మ. ఈ రోజే మన విజయ కేతనం. అదేవిధంగా బీసీపీఎఫ్ వేదికకు మద్దతుగా గద్వాల్ నుండి బాసు హనుమంతరావు గారు మన పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు వారి స్వాగతం తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా గౌరవనీయులు ఎంపీ వజ్రాజు రవిచంద్ర గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై బీసీ. ఒక్కసారి గట్టిగా అందరి చేతులు జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో సభాధ్యక్షులు కుమార్ గారు పిలుపు మేరకు రాష్ట్రం 119 నియోజకవర్గాల నుంచి స్వచ్ఛంద కదిలి వచ్చినటువంటి సబ్బండ వర్గాలు, వెనుకబడిన తరగతి బీసీ కులాలందరికీ ఇక్కడికి వచ్చిన పేరు అందరు కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇది మనకు ఖచ్చితంగా బీసీలో ఒక చరిత్రలో ఇది ఒక మలుపురాయిగా మారనుంది. ఇందాకే ఒక సోదరుడు మన అక్క మాట్లాడింది. అక్క మనలో ఉత్తేజం నింపింది, ఫైర్ నింపింది. ఆమెకు నిజంగా కూడా ధన్యవాదాలు అక్క. ఈ 42% డిక్లరేషన్ కామారెడ్డిలో అలవిగాని హామీలతో 42% డిక్లరేషన్ తో మాయ మాటలతో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించారు.
కానీ ఇప్పుడే మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు కూడా వచ్చారు, వారికి స్వాగతం పలుకుతున్నాం. కుర్చీలో కూర్చో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మొదలు ఈ రోజు వరకు మెయిన్ గా 42% బీసీలకు మీరు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మా సోదరులందరూ కూడా నిజంగానే కావచ్చు అని చెప్పేసి 42% రిజర్వేషన్లు కానీ ఇంకా అనేక హామీలకు కానీ ఏదో ఒక విధంగా మాత్రం మన పార్టీని గద్దెదించుకున్నాం, కాంగ్రెస్ పార్టీని తెచ్చిపెట్టుకున్నాం. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. 42% రిజర్వేషన్ ప్రక్రియతో ఆనాడు అధికారంలో కూర్చున్నారు. మరొక్కసారి 42% రిజర్వేషన్ ఎజెండా తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనల్ని మరొక్కసారి మోసం చేసే ప్రయత్నాన్ని కుట్రలేపారు. ఇది మన బీసీ సోదరులందరం గుర్తుపెట్టుకోవాలి.